ఏమి చేసుకుంటే వయలేషన్ కాకుండా ఉంటుంది, నిబంధనలకు లోబడి మీరు చేసుకునే విధంగా తగిన సూచనలు ఇవ్వడానికి మన దగ్గరికి మీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహించే ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు, ఎస్ఎస్టీ టీం వాళ్ళు, టోటల్గా వీటన్నిటికీ సపోర్ట్గా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మున్సిపల్ కమిషనర్గా మేమంతా కూడా మళ్ళీ అవకాశం రాకపోవచ్చు, చాలా టైం ఉంది. అందుకే మీకు ఒకసారి స్ట్రిక్ట్గా అంటే చాలా వల్ల కొంచెం వైలేషన్స్ నడుస్తున్నాయి. అంటే ఇవి కొంచెం కన్ఫామ్ అయ్యి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లోపలనే కొన్ని జరగాలి, అంటే కొన్ని వైలేషన్స్ జరుగుతున్నాయి. వాటిని కూడా మీరు నిబంధనల మేరకు మీ ప్రచారం నిర్వహించడానికి మీకు తగిన సూచనలు ఇవ్వడానికి మేము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సీలింగ్ వచ్చేసి మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఉంటే ₹1,00,000 మాత్రమే, అంతే కదండి, ఓన్లీ 1 lakh. సో ₹1,00,000 మాత్రమే మీకు ఖర్చు దీనికి ఏదైతే పెడుతున్నారు ఇప్పుడు మీరు. ఆ ₹1,00,000 ఖర్చు కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. యాజ్ యూజువల్ ఒక అకౌంట్ ఓపెన్ చేయమని చెప్తారు. అందులో మనకి ఆ ₹1,00,000 ఫస్ట్ మీరు నామినేషన్స్ వేసిన తర్వాత ఆ ₹1,00,000 అకౌంట్లో వేసుకోవాలి. ఏదైతే పైసలు మీరు ఖర్చు పెడుతున్నారో ఆ అకౌంట్లో నుంచి మీరు పైసలు ఖర్చు పెట్టాలి. అది ఒక చిన్న పాయింట్. రెండో పాయింట్, మీ దగ్గర ఇప్పుడు ఒక ₹5,000 చేతిలో ప్రతి రోజుకి దినం ఖర్చుకు పెట్టుకోవచ్చు. మీ ఏజెంట్లు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ₹10,000 పెట్టచ్చు ఎమర్జెన్సీ కోసం. నేను వాడుకోవాలంటే ఎమర్జెన్సీ కోసం ఒక ₹10,000 అని ₹10,000 మీ ఏజెంట్ దగ్గర పెట్టచ్చు. మీరు మాత్రం ప్రతిరోజు ఈ ఖర్చులు ఒక 5,000 మాత్రం మీ దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే మనము అకౌంట్ ఏదైతే మెయింటైన్ చేస్తే మీకు అందరికి తెలుసు, ఇప్పటికి నామినేషన్స్కి మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఉండొచ్చు, అది మీకు తెలుసు కాబట్టి ఓకే. దాంట్లో నుంచి మీరు ఖర్చు చూపించాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు ఏదైతే ఉందో ఈ ₹1,00,000 గురించి మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 45 రోజులు తీసుకొచ్చి మీరు మనం సార్కి అవన్నీ వోచర్స్ అని సబ్మిట్ చేయాలి. దాన్ని ఏఈఓ గారు స్క్రూటినీ చేస్తారు. ఫైనల్గా నేను దాన్ని సంతకం పెట్టి రిపోర్ట్ పంపించేస్తాం. ఎవరికి ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకు మనం పంపించేస్తాం. మీరు ఏంటమ్మా క్యాష్ రూపంలో ఖర్చు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు నామినేషన్స్ వేసి వచ్చిండ్రు, చాయ్ తాగుతున్నారు, చాయ్ కోసం ఎంత ఒక ₹1,000 ఏమో ఖర్చు అయింది. ఆ టీ స్టాల్ వాడి ఏమైనా మీకు బిల్ ఇస్తే మీరు బిల్ తీసుకోండి, బిల్ ఇవ్వకపోతే ఒక కాగితం మీద రాసి ఇవ్వమని చెప్పండి. రాసి అతను సంతకం పెట్టేస్తేనే దాన్ని కూడా మనం తీసుకుని చిన్న రోడ్డు మీద ఉన్న బడ్డీ కొట్టాడు వాడి బిల్ బుక్ ఏం మెయింటైన్ చేయండి. రోడ్డు మీద అట్టుపొడి తిన్నాం, అట్టుపొడినోడేమి రోడ్డు బిల్ మెయింటైన్ చేయండి. నేనేమంటున్నానంటే మీరు ఖర్చు పెట్టినది వాస్తవమా కాదో మాకు అర్థమైపోతుంది. మీరు పెట్టే ఖర్చు ఏంటో అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి అదంతా కూడా చేసే ₹1,00,000 మీరు దాని వెనక ఎంత ఖర్చు పెడతారో తెలుసు మనకి. కాకపోతే ఏంటంటే ₹1,00,000 చూపించాలి, అవునా? అది తెలిసిందే. ఇప్పుడు యాజ్ పర్ ద ఎలక్షన్ రూల్స్ ₹1,00,000 మాత్రమే ఖర్చు అని చెప్పినప్పుడు మన ఆ ₹1,00,000కి జవాబుదారీ, అంతేనా? ఆ ₹1,00,000 మాత్రమే కరెక్ట్గా చాయ్ తాగిండ్రా ఇంకేం తాగిండ్రు అనేది మీరు క్లియర్గా చూపిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ, ఫ్లెక్సీ బ్యానర్స్ కానీ, బోర్డ్స్ కానీ, ప్రింట్స్ కానీ, ఈ మీడియా అడ్వర్టైజ్మెంట్ కానీ, వెహికల్ హైయర్స్ కానీ, డ్రైవర్ ఛార్జెస్ కానీ, ఫ్యూయల్ కానీ, ఈ మీటింగ్స్ పెడతారు, మీటింగ్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, టెంట్స్, చైర్స్, ఎలక్ట్రిసిటీ, మీల్స్ అంటే భోజనం కానీ, లాడ్జింగ్, బోర్డింగ్ కానీ, క్యాంపెయిన్ టీమ్స్ కానీ, ఈ వాలంటీర్స్ కానీ, ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా మనకి పోయిన సంవత్సరం 2024లో మనకి రేట్ చార్ట్ ఇచ్చారు. లాస్ట్ టైం ఓల్డ్ రేట్ చార్ట్ అంటారు దీన్ని. రేట్ చార్ట్ అంటే మీరు ఛాయ్ తాగిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్లో మీరు ఎలక్షన్ దేనికోసం ఏమేమి యూజ్ చేస్తారో ప్రతి ఒక్కటి దీనికి రేట్ చార్ట్ ఉంది. ఒక రోజు కోసమే మీరు మాట్లాడుకుంటే ఒక సౌండ్ స్పీకర్కి అదొక రేట్ ఉంటుంది. అదే వారం కోసం మీరు మాట్లాడుకుంటే దాని ఒక రేట్ ఉంటుంది. అదే నెల కోసం మాట్లాడుకుంటే దాని ఒక రేట్ ఉంటుంది. ఒక రోజు కోసం ఫర్ ఎగ్జాంపుల్ 4,500, వారం కోసం మాట్లాడుకుంటే 3,500, అదే మీరు నెల కోసం మాట్లాడుకుంటే 2,700. అంటే అలాంటిది మనకి ఫెసిలిటీ ఉంటుంది. ఈ రేట్ చార్ట్ కూడా సార్ వాళ్ళని సిబ్బందిని ఇక్కడ మీకు ఇవ్వమని మేము చెప్తాము. అదే రేట్ చార్ట్లో ఉన్నది మీరు ఇచ్చిన బిల్స్ని మేము దీంతో కంపేర్ చేస్తాము. దయచేసి ఈ రేట్ చార్ట్ రికార్డ్ పెట్టుకోండి. టెంట్ దగ్గర నుంచి పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, మీరు వాడే ఫ్లాగ్స్ కానీ, ఒక క్యాప్స్ కానీ, ఒక టీషర్ట్స్ కానీ, మీరు ఏదైతే వాడుతున్నారో
ప్రతిదీ మనకి ఈ రేట్ చార్ట్లో ఉంది. ఇది పోయిన సంవత్సరం పాత రేట్ చార్టే మనం వాడుతున్నాము. కొత్త రేట్ చార్ట్ అనేది చెప్పమ్మా. మీరు 50,000 ఇప్పుడు వేసిండ్రు, వెనకశ్రీకి 50,000 వేసారు. మేము 1,00,000 రూపాయలు చూస్తాం. 1,00,000 రూపాయలు ఏ రోజు మీరు ఎంత డ్రా చేసుకుంటారు, ఎలా ఖర్చు పెట్టారు అంతే. మీరు ఇక్కడ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్కి మీరు రికార్డు తీసుకొచ్చి చూపించినప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ చూపిస్తారో దాంట్లో మనకి 1,00,000 రూపాయలు కనపడాలి మీరు వేశారో అన్నట్టు. మీ నామినేషన్ ఫీజు ఫస్ట్ వేస్తారు, దాన్ని ఏమంటే 1,00,000 రూపాయలు కనపడుతుంది. సింపుల్, ఇదేం పెద్ద ఎన్నైనా ఖర్చు పెట్టి మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మనకి యాజ్ పర్ ద రూల్. ఎందుకంటే మనకి ఎలక్షన్కి సంబంధించిన అమౌంట్ ఎంత మీకు ఆ 1,00,000 మనకు కనపడదు. తర్వాత మీరు 10 లక్షలు ఖర్చు పెట్టినా మాకు సంబంధం లేదు. తక్కువ వేసిన ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎంత వేస్తారో ఆ లెక్క మనం చూపించాలడ. ఇప్పుడు మీరు 30,000 వేస్తారు, 30,000 వేస్తారండి అకౌంట్లో. మీరు 40,000 50,000 బిల్ తీసుకొస్తే కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిమిటేషన్ ఈజ్ ఫర్ 1 lakh, మీకు లిమిటేషన్ వచ్చి 1,00,000 రూపాయలు. సరే మీరు 50,000 వేసింది. నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మన ఎస్హెచ్ఓ, ఇది కార్యక్రమం అటెండ్ ఎస్హెచ్ఓ గారికి అండ్ అసిస్టెంట్ డిస్ప్లినరీ అడ్వైజర్ మేడం దివ్య మేడం గారికి నమస్కారాలు. మరియు క్యాండిడేట్స్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాండిడేట్స్కి డౌట్స్ ఉంటాయి. మీకు ఉన్నది టైం ఇవాళ 4వ తారీఖు 11th, కరెక్ట్ మనకి 7 రోజులు ఉంది. ఈ 7 రోజుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, పర్మిషన్స్ ఉల్లంఘన అయితే ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. ఎక్స్పెండిచర్ ఎలా మెయింటైన్ చేయాలి ఆ మేడం మాకు సవివరంగా చెప్తుంది. మీకు రిజిస్టర్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ అకౌంట్ ఎట్లా సబ్మిట్ చేయాలి, అకౌంట్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది 45 daysలో, అవన్నీ ఉల్లంఘనల గురించి మేడం చెప్పడం జరుగుతుంది. పర్మిషన్స్ గురించి నేను చెప్తాను, ఎందుకంటే ఫ్లయింగ్ స్క్వాడ్గా నేను వెళ్తుంటా కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్గా నేను ఏం చేస్తానంటే నాకు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా, కంప్లైంట్స్ మనీ కానీ లిక్కర్ కానీ ఎలాంటి మన కంప్లైంట్ రాగానే సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ మీద ఎలక్షన్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎలక్షన్ సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రెండవది, నాట్ ఓన్లీ ఈ సీజింగ్, ఇది కాకుండా ఎంసీసీ వైలేషన్ కూడా ఎఫెస్టింగ్గా మేము చూస్తుంటాం. ఎంసీసీ అంటే ఏంటి, ఇప్పుడు చాలా వరకు నిన్న అయ్యేలా చాలా మంది అవగాహన లేదంటున్నాను. తిరుగుతుంటే చాలా చోట్ల బ్యానర్స్ కట్టింది, ఫ్లాగ్స్ రోడ్డు మీద, పోల్స్కి చిన్న చిన్న జెండాలు కానీ ఫ్లాగ్స్, మన ఫ్లాగ్స్ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్స్ కట్టడం కానీ, ఇవన్నీ నిబంధనలకు ఉల్లంఘన ఎంసీసీ వైలేషన్. ఎందుకంటే ఒక్కసారి కోడ్ వచ్చింది, మనకు కోడ్ వచ్చిందంటే ఏదైనా కూడా ఎలాంటి యాక్టివిటీ చేయాలని ఎలక్షన్ సంబంధించి మీరు పర్మిషన్ తీసుకొని చేయాలి. ఆ పర్మిషన్ తీసుకున్న వాటికి కూడా మేము రికార్డ్ చేసుకొని వాటిని ఎక్స్పెండిచర్ కింద బుక్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా పర్మిషన్ లేకుండా అలా పెట్టిన వాటికి డైరెక్ట్గా కేసు బుక్ చేయడం అవుతుంది. నిన్న చాలా మంది చెప్పడం జరిగింది ఫ్లాగ్స్ తీసేయమని, ఈరోజు కూడా చెప్తున్నాను. అందుకే ఈ అవగాహన సంవత్సరం ఫస్ట్ మేము చెప్పాల్సింది ఏముంది, ఫ్లాగ్స్ కానీ ఏది కూడా మీరు మీటింగ్తో పాటే తీసుకోవాలి. మీటింగ్స్ ర్యాలీస్తో పాటు అవి తీసుకోవాలి. ఫ్లాగ్స్ ఎందుకు పెడుతున్నారని చెప్పి మీటింగ్ ఆ పర్మిషన్లో మెన్షన్ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి మేము మళ్ళీ వీడియో రికార్డ్ చేసి మేము ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని ఎక్స్పెండిచర్లో వాళ్ళు బుక్ చేస్తాం. ఎక్స్ట్రా ఉంటాయి, ఉండాల్సిన చైర్లు ఎక్స్ట్రా ఉంటాయి, ఎక్స్ట్రా అనేది కూడా మేము బుక్ చేస్తాం. మొత్తానికి పర్మిషన్ లేకపోతే మాత్రం కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాంటి పర్మిషన్ తీసుకున్న వాటికి ఆ మీటింగ్ వరకు, ఆ ర్యాలీ వరకు మాత్రమే పరిమితం. ఆ జెండాలైనా, ఫ్లాగ్స్ అయినా, చైర్స్ అయినా, సౌండ్ బాక్స్, ఆ టెంట్, సైడ్ బాక్స్ ఏది పెట్టుకున్నా కూడా ఆ మీటింగ్ వరకే ఉండాలి. మీటింగ్ అయిపోయిన విత్ ఇన్ 10-15 minutes, హాఫ్ అన్ అవర్లో దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్న కాల్ వస్తుంది, జెండాలు కట్టిరు సార్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ వస్తూనే ఉన్నాను. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టే మీటింగ్ అయిపోయిన 10 minutes ఇస్తామని చెప్తున్నాం. అట్లా ముందు జాగ్రత్త ఎందుకు చెప్తున్నాం అంటే తర్వాత డైరెక్ట్ కేసు తీయడం ఉంటుంది. ఇప్పుడు దాకా తెలియదని చెప్పి అవగాహన సమస్య చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏం చేసినా తీయడంతో పాటు కేసు కూడా బుక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా పార్టీ తరఫున పోటీ చేసిన ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు అవగాహన ఉండే ఉంటుంది పార్టీ తరఫున. అందుకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయదలుచు. ఏ మీటింగ్ పెట్టాలన్నా ర్యాలీ, ప్రొసెషన్ ఏది కూడా పర్మిషన్ జరుగుతుంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. వెహికల్స్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చారు అధికారం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అదర్ దెన్ అవి ర్యాలీస్ ఏమున్నా కూడా ఏసీపీ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఏసీపీ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఎన్ఓసీ టైమింగ్ కూడా మెన్షన్ చేసి ఏసీపీ ఆఫీస్ మాట్లాడారు. 8 o'clock వరకు ఇస్తారట మీకు మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ ఏమున్నా. అది కాకుండా వెహికల్స్కి మీరు అప్ టు 9th వరకు 5th వరకు వెహికల్స్కి వాటిలో తిరిగే వెహికల్ విత్ మైక్, అలా అలాంటి ప్రచారం చేయడానికి లేదు, మైక్ మాత్రం పెట్టడానికి ఉంటుంది. అది 9th వరకు 5th వరకు ఉంటుంది. ఆ వెహికల్ డీటెయిల్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపల్ కమిషన్ పెట్టుకోవాలి, ఆర్టీ నుంచి తెచ్చుకోవాలి. సార్ ఇస్తాడు, ఆ డీటెయిల్స్ కూడా ఎక్స్పెండిచర్ దొరికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా కూడా వెహికల్ పెట్టినా, ఎన్ని వెహికల్స్ పెట్టచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీరు మీకు ఎక్స్పెండిచర్ లిమిట్లో పెట్టుకోండి. అది పెట్టుకుంటే ఆ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఆ పెట్టుకున్నాక మీకు ఇచ్చిన పర్మిషన్, మున్సిపల్ కమిషన్ సార్ ఇచ్చే పర్మిషన్
పేస్ట్ చేయాలి అర్థానికి ముందు. ఎందుకంటే నేను వెళ్ళి ఆఫీస్ చెక్ చేసుకుంటాను. మీరు ఫోన్లో చూపిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టుకున్నాడు, ఏదని చెప్పి ఆటోని ఆపితే లోపల ఫోన్లో చూపిస్తున్నాడు. అతను అట్లా పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే నేను అది దిగి చెక్ చేయడం కాదు, మీరు కనిపించాలి. చెక్ చేస్తున్నప్పుడు చాలా వెళ్తుంటాం కాబట్టి ముందు అద్దంలో పేస్ట్ చేసి అందరికి కనిపించేటట్టు ఉండాలి. ఒరిజినల్ కాపీ పేస్ట్ చేయాలి. మీరు ఇచ్చే పర్మిషన్ ఏదైనా మీటింగ్స్లో కూడా మీరు పర్మిషన్ క్యారీ చేసుకోవాలి. మీటింగ్స్ కంటే ర్యాలీస్కైనా ప్రొసెషన్స్కైనా ఇంకెలాంటి పర్మిషన్ తీసుకోవాలి. ఇచ్చేది మన డోర్ టు డోర్కి మాత్రం ఎక్కువ మంది లేకుండా చేసుకోవచ్చు, దానికి ఎలాంటి పర్మిషన్ లేదు ప్రస్తుతం అయితే. వీటికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. ర్యాలీస్, మీటింగ్స్, ప్రొసెషన్స్ ఇవి కూడా ఒకటే టైంలో ముందే ఒకటేసారి ఫుల్ టైం తీసుకోవడానికి లేదు. ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఒకటో వార్డు పొద్దున 8 నుంచి రాత్రి ఒకటే పెట్టుకోవడానికి ఉండే టైం. ఎందుకంటే లాస్ట్ మీటింగ్ వచ్చే వరకు అదే రోజు అందరికి ఇవ్వాల్సి ఉంటుంది పర్మిషన్స్. కాబట్టి ఇవన్నీ ముందు వస్తాయి. పంచాయతీ ఎలక్షన్స్ మనకి సమస్య వచ్చింది, మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. మెంబర్ది ఒకటేసారి 2-3 పార్టీలు రావడం, ముందు వచ్చినకి ముందు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ముందు వచ్చినాం కదా అని చెప్పి పొద్దున్న చాలా మాకే ఇవ్వాలి, ఇంకో పార్టీ కలవాలంటే అట్లా లేదు. లాస్ట్ డేకు లాస్ట్ 1-2 డేస్కి ఫిక్స్డ్ టైంలో మాత్రం ఇవ్వడం 1 అవర్ 2 అవర్ అట్లే ఉంటుంది. తప్ప సాయంత్రం దాకా మాకే కావాలంటే అట్లా ఇవ్వడానికి ఉండదు ఒక వార్డు. ఇక్కడ ఆ వార్డులో 3-4-5 క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి అందరికీ సమన్వయం చేయాలి కాబట్టి అట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ వచ్చినకి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్స్. పర్మిషన్ లేకుండా మాత్రం ఇలాంటివి పెట్టుకోలేదు. ఏమైనా డౌట్ ఉంటే ఈ పర్మిషన్స్ మీద అంటే ఎఫ్ఎస్టీ, ఎంసీఎస్ మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు రేజ్ చేస్తే మేము క్లారిఫై చేయడం ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఒక స్టార్ కంపెయినర్ వస్తున్నారని చెప్పేసి 3-4 రోజుల ముందర నుంచి ఆ తోరణాలు కట్టడము, జెండాలు పెట్టడము పబ్లిక్ ప్లేసెస్లో చేస్తున్నారు. అది కూడా నాట్ యాక్సెప్టబుల్. యాక్చువల్గా ర్యాలీలో పాటు తీసుకోవాలి, ర్యాలీ ముందే పెట్టుకోవాలి, ర్యాలీ అయిపోగానే తీసేస్తారు. ఒక 3-4 డేస్ నుంచి మాకు రిపీటెడ్గా ఈ కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మనం పెట్టుకున్నా కూడా మీరు కంప్లైంట్ చేయండి, మీరు కూడా పెట్టుకోకుండా ఉండండి. Main 4 to 5 instructions. So for this role is limited to law and order, maintenance of peace. So basically one issue which we are facing, the permission. ये रोज जो प्रोग्राम अगर आपका आज प्रोग्राम है तो परमिशन मॉर्निंग को लेके नहीं आना. So I whoever the candidates were approaching to my office permission लेने के लिए same day permission police can't give. What the system we have made, if you have program tomorrow, so tomorrow whatever program you have, which time, for example 10 to 11 ward number 21, 12 to 2 ward number 23, whatever this entire schedule for one day, this entire schedule, ये पूरा schedule ACP ऑफिस को पहले एक दिन पहले 5 बजे से पहले 5 और 6 बजे से पहले ACP ऑफिस को आ जाए. प्रॉब्लम क्या है कि परमिशन तो ओके, नो प्रॉब्लम, परमिशन तो वी कैन गिव, यू आर, आपका राइट है, इलेक्शन है तो आपका कैंपेन करने का राइट है. ओनली थिंग इज कि वी डोंट वांट एनी लॉ एंड ऑर्डर सिचुएशन. 4 to 5 मेजर पार्टीज, इंडिपेंडेंट कैंडिडेट्स, बहुत सारे कैंडिडेट्स है, सेम वार्ड में इश्यूज नहीं होने, लॉ एंड ऑर्डर इशू नहीं होना, फेस टू फेस आते आपके जो भी वाले कैंडिडेट्स, तो आपका रिस्पॉन्सिबिलिटी है कोई भी वार्ड में आपके कैंपेन में लॉ एंड ऑर्डर इशू नहीं होना. इफ लॉ एंड ऑर्डर इशू हैपेंस, यू नो पुलिस विल हैव टू टेक एक्शन एज पर द कोर्ट. तो इट्स बेटर रिक्वेस्ट फ्रॉम पुलिस डिपार्टमेंट, वॉट एवर आपका जो भी शेड्यूल है एक दिन पहले 5 o'clock या 6 o'clock से पहले एसीपी ऑफिस को आ जाए. उसके बाद वी विल सी देयर शुड नॉट बी एनी क्लैश. आप भी अपने वार्ड में एक्टिव रहेंगे, सेम पार्टी, फॉर एग्जांपल एक्स पार्टी वाई पार्टी, सेम पार्टी सेम टाइम पे सेम वार्ड में नहीं रहे, दैट इज अ प्रॉब्लम. आपको भी प्रॉब्लम होता, उनको भी प्रॉब्लम होता, प्रॉब्लम टू एवरीबॉडी. सो लेट इट मेक अ पीसफुल, फ्री एंड फेयर इलेक्शन. थोड़ा कोऑर्डिनेशन कीजिए. आपके क्या जो भी कंटेम्प्रेरी कैंडिडेट से टाइम पीछे आपका थोड़ा आगे पीछे, आपका 11 to 1 है तो आप 2 to 3 कीजिए. सो दैट इज बेटर फॉर अवर. सो थोड़ा आप भी एडवांस में परमिशन देना. सो दैट इज वन रिक्वेस्ट फ्रॉम पुलिस साइड. सेकंड इशू जैसे मैंने बोला, फॉर एग्जांपल फॉर एनी रीजन आई गेट, बहुत सारे कॉल्स आते हैं मुझे, मेरे सामने से ये व्हीकल जा रहा है, उधर से वो चिंदम चिंदी कर रहा है, वॉट एवर. इलेक्शन में थोड़ा हॉट सिचुएशन एनवायरमेंट रहता है, बट वॉट एवर मेंटेनेंस ऑफ डिस्ट्रिक्ट, कभी भी आपको कुछ इशू हुआ एक पार्टी से दूसरी पार्टी से, एक दूसरे से झगड़ा नहीं करना. सर पहले पुलिस में है टोटल 30 वर्ड्स है, 30 वर्ड्स के लिए एवरी 3 to 4 वर्ड देयर इज वन सब इंस्पेक्टर, इनफ फोर्स इज मोबिलाइज्ड. आपको कुछ भी प्रॉब्लम है इमीडिएटली कांटेक्ट द पुलिस. एसएचओ जनरल इज जस्ट सीआई नरमेंट इज इन चार्ज ऑफ सम वर्ड्स, इमीडिएटली कांटेक्ट द पुलिस. आपको कुछ भी प्रॉब्लम है, वी विल कम एंड वी विल सॉल्व द प्रॉब्लम. यू योरसेल्फ आप खुद जाके वहाँ पे इशू करना, फिर दैट इज द प्रॉब्लम. झगड़ा हो जाएगा कंपल्सरी. एक बार झगड़ा हुआ, वी विल हैव टू बुक द केसेस अंडर इलेक्शन एक्ट. స్పెషల్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. కాంటెస్టింగ్ క్యాండిడేట్లకు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఆడిటర్ ఆఫీసర్ల గారికి, ఎస్ఎస్టీకి 3 పార్టీలే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్లస్ ఇతర అభ్యర్థులు కూడా ఉన్నారు, రేబల్స్ కూడా. కంపల్సరీగా డోర్ క్యాంపెయినింగ్ అయినా కానీ మా దృష్టిలో మాకు ఒక లెటర్ పెడితే సోన్సో వాటిలో సోన్సో టైమింగ్లో మాకు క్యాంపెయినింగ్ ఉందని పెడితే మీకే మంచిది. పెట్టకపోతే అక్కడ ఏదైనా గొడవ అయితే
పర్మిషన్ లేదని మీ మీద కూడా కేసు రిజిస్టర్ జరుగుతుంది. దయచేసి ఎవ్రీ వార్డ్లో 30 వార్డ్స్లో ఏ టైమింగ్స్ కూడా మేమే, మీరు టైమింగ్ పెట్టండి. ఆ ఆల్టర్నేట్ టైంలో వేరే పార్టీకి పర్మిషన్ తీసుకొని ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి 1 గంట తర్వాత పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చిన టైంలో మీరే ఆల్రెడీ ముందే అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ అవర్లో పర్మిషన్కి వస్తే పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వారిని నిందించడం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.